శ్రీమాత్రే నమః. మన భారతీయ సనాతన ధర్మంలో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాలకు వెన్నుముక బొట్టు. బొట్టు అనే దానికి ప్రత్యేకమైనటువంటి స్థానం మన హైందవత్వంలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే హైందవ మతానికి ముఖ్యమైనది బొట్టే. ఆ బొట్టును చూసే వీళ్ళు హిందువులు అని పరిగణిస్తారు. అటువంటి బొట్టు ఈ రోజులలో కెమికల్స్ తో ఎంతో పాడైపోతుంది. మన స్కిన్ అనేది అలర్జీ, ఇరిటేషన్ అలాంటివి ఉంటున్నాయి. ఆ బొట్టు పెట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు ఇష్టపడేటువంటి వాళ్ళు. అంతేకాదు, ఈ సుమంగలిగా ఉన్న వాళ్ళు కూడా బొట్టు పెట్టుకోవడానికి వెనక ముందు ఆడుతున్నారు, స్టిక్కర్లను ఆశ్రయిస్తున్నారు. తద్వారా కూడా స్కిన్ అనేది ఎలర్జీ వచ్చేసి స్కిన్ అంతా పాడైపోతుంది. అందుకోసం అనేసి మనం ఆర్గానిక్ గా ఇంట్లోనే కుంకుమని ఎలా తయారు చేసుకోవాలి, దట్టు ఆరావళి జవ్వాది కుంకుమ తయారీ విధానాన్ని ఈ రోజు వీడియోలో చూసేద్దాం. ఇది పసుపు కొమ్ములతో ఆడిచ్చినటువంటి పసుపు అండి. దీన్ని ఒక కప్పు తీసుకుంటున్నానండి. ఇది సింపుల్ గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో టైం కూడా పట్టదండి, పెద్ద ప్రాసెస్ కూడా కాదు. ఎవరైనా ఇది ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి కనుక మనం తయారు చేసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా చక్కగా పూజలో వినియోగించుకోవచ్చు. మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. ఒక కప్పు ఆర్గానిక్ పసుపు అయితే తీసుకుంటున్నానండి. ఇది మీరు ఆడిచ్చిందైనా పర్వాలేదు, లేదా మనకు షాప్ లో ప్యాకెట్ ఉంటుంది కదా, కర్రీస్ కి వాడుకుంటూ ఉంటాం కదండి, అలాంటిదైనా తీసుకొచ్చుకోవచ్చు. పసుపు కొమ్ములను ఆడించినటువంటి పసుపు తీసుకుంటున్నాను. ఒక కప్పు తీసుకుంటున్నానండి. దీన్ని మిక్సీలో వేసుకోవాలి, లేదా మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చు. కాకపోతే చక్కగా మిక్సీ కావాలంటే, అదంతా పట్టేయాలంటే మాత్రం మిక్సీ వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది కుంకుమ రాళ్ళు నలగొట్టినటువంటి పౌడర్ అండి. రాళ్ళు కూడా దొరుకుతాయి ఇప్పుడు రెడీమేడ్ గా. మనకు ఇలా కుంకుమ రాళ్ళ పౌడర్ కూడా దొరుకుతుంది. అంతేకాకుండా ఇప్పుడు లిక్విడ్ కూడా వస్తుందండి. మామూలుగా ఈ కుంకుమ రాళ్ళ పౌడర్ ని ఎంత క్వాంటిటీకి ఎంత కలుపుకోవాలని అంటే, మెజర్మెంట్స్ కి అయితే మీకు ఒక తులం ఉందనుకోండి, దాన్ని కేజీన్నర వరకు కూడా మీరు పసుపులో కలుపుకున్నట్లయితే మనకు కేజీన్నర కుంకుమ అయితే రెడీ అవుతుందండి. ఇది తులం వచ్చేసి 35 రూపీస్. మీకు పిండి మరి షాప్ లో కానీ, లేదా పూజ స్టోర్ లో కానీ అక్కడ దొరుకుతూ ఉంటాయండి. ఇప్పుడు నేను ఒక కప్పే తీసుకుంటున్నాను కాబట్టి, అంటే మన డార్క్నెస్ ఎలా కావాలనుకుంటే అలా. కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు అది డార్క్ మెరూన్ కలర్ అయిపోతుంది అనమాట. డార్క్ అంటే డార్క్ నషం కలర్ వచ్చేస్తుంది. తక్కువ అయింది అనుకోండి, అది కొంచెం కలర్ డల్ గా అనిపిస్తుంది. అందుకే ఎంత కావాలో సరి చూసుకుంటూ వేసుకోండి. వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అండి. ఇదిగోండి నా చేయి చూడండి ఎలాగైపోయిందో. ఇది జస్ట్ టచ్ అయినది పేపర్ లో ప్యాక్ చేసి ఇచ్చారు. సో దాని మూలాన ఇలా రెడ్డిష్ గా అయిపోయింది. అందుకనేసి నేను కూడా ఇక్కడ సైడ్ కి ఏమైనా పడితే ఇదంతా స్ప్రెడ్ అవుతుంది అనేసి కవర్ వేసుకున్నాను, లేదా పేపర్ అయినా వేసేసుకోండి జాగ్రత్త కోసం అనమాట. అలాగే వైట్ సారీస్ కట్టుకుని మాత్రం తయారు చేయొద్దండి. వైట్ క్లాత్ వేసుకుంటే ఏంటంటే ఆటోమేటిక్ గా ఖచ్చితంగా రెడ్ అయిపోతుంది. చిన్న చిన్న దుంపల్లా కూడా పడ్డా గానీ అది స్ప్రెడ్ అవుతుంది అనమాట. అందుకోసం అనేసి జాగ్రత్తగా కొంచెం కలర్ జాగ్రత్తగా చూసుకోండి. ఇక నేను ఒక కప్పు కాబట్టి ఇలా 1/2 స్పూన్ తీసుకుంటున్నానండి. సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇది మనము మిక్సీ ఎంతసేపు వేయాలి అంటే, కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు పల్స్ ఇస్తూ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ పసుపు అనేది ఈ కలర్ మారేటప్పుడు వేడెక్కకుండా ఉంటుంది, అలాగే అరోమా అనేది తగ్గకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ ఎలా వచ్చిందో చూడండి. కొంచెం చేంజ్ అయింది కదండి. మళ్ళీ పల్స్ ఇస్తూ పడుతూ ఉండాలండి. కలర్ చేంజ్ అయిపోయిందండి. నేను ఓన్లీ కుంకుమ రాళ్ళ పౌడర్ మాత్రమే వేసానండి ఇంతవరకు. జవ్వాది కానీ ఇంకా ఏది వేయలేదు. చూసారా, కలర్ కొంచెం మెరూన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనకు ఇందులో మంచి స్మెల్, మంచి అరోమా రావాలనంటే, పాజిటివ్ వైబ్స్ రావాలంటే జవ్వాదిని ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. జవ్వాది అనేది చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఇస్తుందండి, పాజిటివ్ మూడ్ అయితే ఇస్తుంది. ఇది కూడా ఎంతో పెద్దగా అక్కర్లేదండి. జస్ట్ ఇదిగోండి ఇంతే, ఒక చిటికడ అనుకోండి. మీకు ఎక్కువ ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, బట్ ఈ కప్పుకి ఇది సరిపోతుంది. నాకు ఇది చిన్నప్పటి నుంచి తెలుసండి జవ్వాదు. మా అన్నయ్య వేములవాడలో ఎప్పుడు తీసుకొచ్చేవారు. స్కూల్ కి వెళ్ళేటప్పుడు స్ప్రేలు అవి పెట్టుకునే వాళ్ళం కాదు. ఇదే జస్ట్ ఇలా రాసేసుకుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుందండి. అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. మా ఇంగ్లీష్ టీచర్ గౌరీ టీచర్ అనేసి ప్రత్యేకంగా సైడ్ కి పిలిపించుకొని ఏం రాస్తున్నావు అనేసి అడిగి మరి తెలుసుకున్నారు. అది నాకు బాగా స్వీట్ మెమరీ అనమాట. ఆ మేడం తోటి ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు, ఆమె చాలా స్ట్రిక్ట్. అలాంటి ఆవిడ
అలా అడిగేసరికి పెద్ద ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఇప్పటికి కూడా నేను తలుసుకుంటున్నానంటే చూడండి ఎంత గొప్పగా ఫీల్ అయ్యాను. అది జవ్వాది మా అన్నయ్య తీసుకొచ్చేవాడు ప్రతిసారి 2-3 ప్యాకెట్స్. ఇంట్లో ఆడవాళ్ళం ఎక్కువ కాబట్టి అలాంటివి తీసుకొచ్చేవారు. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పటికి కూడా ఎంత బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పలసిద్దామండి. చక్కగా కలర్ అయితే చేంజ్ అవుతుందండి. మంచి స్మెల్ కోసం అయితే జవ్వాది వేసాం కదండి. ఇక ఫ్రిడ్జ్ లో కూడా పెట్టకుండా సంవత్సరం దాటినా కానీ పాడవకుండా ఉండడం కోసం అనేసి నేను పచ్చ కర్పూరాన్ని అయితే వాడుతున్నాను. ఈ పచ్చ కర్పూరం కూడా పూజ స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుందండి. ఈ జవ్వాది అయినా ఇవైనా ఒక పూజ స్టోర్ లో దొరుకుతాయి. మీకు ఆన్లైన్ లో కూడా దొరుకుతుందండి, సెర్చ్ చేయొచ్చు. ఇది కూడా ఇట్టే పౌడర్ అయిపోతుందండి. జస్ట్ ఇలా వేసేసుకుంటే ఇది పురుగు పట్టదండి. సంవత్సరం దాటినా పురుగు పట్టదు. మనకు పూజలో కూడా ఎక్కువగా పచ్చకర్పూరం వాడుతూ ఉంటారు కదా. చక్కగా మిక్సీ అయిపోయిందండి. చూసారు కదండి కుంకుమ ఎలా రెడీ అయిపోయిందో. ఇంకా డార్క్ కలర్ వస్తుంది, కానీ ఈ లోపల మనకు ఈ కుంకుమ అనేది చాలా సాఫ్ట్ గా అయిందండి. సో దీన్ని మనము అంటుకోకపోవచ్చు. ఇలా మనం స్కిన్ పైన పెడితే అంటుకోకుండా ఇలా పొడి పొడిగా అయిపోతుంది అనమాట. మనకు చక్కగా అంటుకోవడానికి కోసం అనేసి ఇక్కడ మీరు అవసరమైతే ఆయిల్ యాడ్ చేసుకోండి, లేదా కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు. నేను మాత్రం ఆవు నెయ్యి వేస్తున్నానండి. ఆవు నెయ్యి కొంచెమే, ఎక్కువేం కాదు, ఒక 1/2 స్పూన్ వేసుకున్నట్లయితే చక్కగా మనకు ఇది అంటుతుంది అనమాట. అంటుకోవడానికి యూజ్ అవుతుంది. అందుకోసం అనేసి ఖచ్చితంగా ఎక్కువ వేసామనుకోండి మరి నలుపు వచ్చేస్తుంది. పలిసివ్వాలి మళ్ళీ. చేంజ్ అయిపోయిందండి. చూడండి ఇందాక దానికి దీనికి ఎంత కలర్ చేంజ్ వచ్చిందో. చక్కగా మెత్తగా అయిందండి. ఈజీగా కుంకుమ అయితే మనకు ఆర్గానిక్ గా ఇంట్లోనే తయారు చేసుకుందాము. ఇంట్లో మన చేతులతో తయారు చేసుకొని పూజ చేసుకుంటే ఎంత తృప్తో కదండి. చూడండి ఎంత బాగా తయారైందో. మీకు ఇందులో రెడ్ కలర్ కూడా ఉంటుందండి. రెడ్ కూడా తీసుకొచ్చుకోవచ్చు. మనకు రెడ్ కావాలా మెరూన్ కావాలా అని అడుగుతారు. అడిగినప్పుడు మనకి ఏది కావాలంటే అది మనం అడగవచ్చు. ఆర్గానిక్ గా చేసుకున్నది, ఎటువంటి కెమికల్స్ పాడవకుండా ఉంటుంది. ఇందులో జవ్వాదిని వేసాం కాబట్టి ఆ జవ్వాదితో మంచి పాజిటివ్ మూడ్ వస్తుంది. అలాగే సువాసన భరితంగా ఉంటుంది. పచ్చకర్పూరం వేయడం వల్ల కుంకుమ అనేది ఎన్ని రోజులైనా కానీ పాడవకుండా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్ లో పెట్టక్కర్లేదు. దాన్ని జాగ్రత్తగా ఎక్కడ పెట్టాల్సిన అవసరం అయితే లేదండి పచ్చకర్పూరం. అలాగే ఇందులో వేసినటువంటి ఆవు నెయ్యి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనము ఆజ్ఞా చక్రంలో ఇక్కడ 2 కనుబొమ్మల మధ్యలో పెట్టుకున్నట్లయితే మనకు ఎంతో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అవి అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమనే ఖచ్చితంగా కుంకుమనైతే ఇంట్లోనే తయారు చేసుకోవటం చాలా మంచిదండి. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ ప్రాసెస్. 10 మినిట్స్ కూడా పట్టదండి. చాలా ఈజీగా ఒక ఫాస్ట్ గా అన్ని రెడీ ఉంటే ఒక 5 మినిట్స్ లో రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎలాగైందో. చక్కగా మెరూన్ కలర్ లోకి అసలు ఎంత బాగుందో చూడండి. ఎంత చక్కగా మెరూన్ కలర్ లో అయిందో. మంచి స్మెల్ కూడా వస్తుందండి. సో ఇంట్లో మీరు తప్పకుండా తయారు చేయండి. ఇది అమ్మవారికి ఇస్తానండి. ఇదేమో ఇంట్లో అమ్మవారికి పూజకు యూజ్ చేస్తానండి. ఇలా అయితే డివైడ్ చేసుకున్నాను. చూసారు కదండి ఆరావళి జవ్వాది కుంకుమ తయారీ విధానం. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో, అంటే ఎవరైతే ఇంట్లో ఆర్గానిక్ గా కుంకుమ తయారీ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ గా చూపిస్తారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ మాత్రమే కాదండి, ఇప్పుడు హైప్ అని కొత్తగా పెట్టారు. అది లీడింగ్ బోర్డ్ అని ఉంటుంది. మీరు లైక్ కొట్టగానే కింద స్టార్ సింబల్ వస్తుందండి ఎల్లో కలర్ లో. దాని పక్కన మీరు క్లిక్ చేశారంటే దానికి పాయింట్స్ వస్తాయి. దాన్ని క్లిక్ చేసినట్లయితే అది మీకు లీడింగ్ బోర్డ్ లో మాకు పాయింట్స్ ఇస్తారనమాట. ఇవి ఎందుకు యూజ్ అవుతుందనంటే ఇది మనకు ఫర్దర్ గా అంటే దీన్ని ఏ రేంజ్ లో ఉంచాలి, ఎలా ప్రమోషన్ చేయాలి అనేసి యూట్యూబ్ వాళ్ళకు ఒక ఇంటిమేషన్ అనమాట మీకు. సో తప్పకుండా లైక్ అండ్ హైప్ బటన్ ని నొక్కండి. మీ అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ రూపంలో మీరు కమెంట్ చేయండి. ఈజీగా చేసుకోవచ్చండి. ఇది కలర్ రాలేదు అనడానికి అసలు ఛాన్సే లేదు. సో డెఫినెట్ గా ట్రై చేసేసి మీరు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీస్ ఆల్ మిక్చర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.